నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. 200 కోట్లతో కాళేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచన. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామన్న మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆదేశం. భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ, భూముల రీసర్వేను చేపడుతున్నామన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని. గిరిజనుల కోసం మరో బృహత్తర కార్యక్రమం. ఈ నెల 18న ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. 2 లక్షల మంది గిరిజన రైతులకు ప్రయోజనం. పాక్లో అణ్వాయుధాల భద్రతను పరీక్షించాలని ప్రపంచ దేశాలను కోరిన రాజ్నాథ్ సింగ్. భారత్పై ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని రక్షణ మంత్రి పునరుద్ఘాటన. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా హైదరాబాద్లో ఘనంగా తిరంగా యాత్ర. రేపు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు. మరో 3 రోజుల పాటు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఘనంగా ముగిసిన ఖేలో ఇండియా. 158 పథకాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర. 23 పథకాలు గెలుచుకుని 12వ స్థానంలో నిలిచిన తెలంగాణ. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర త్రివేణి సంగమ తీరం పుష్కర శోభతో పులకిస్తోంది. మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో నిన్న సరస్వతి పుష్కరాలకు అంకురార్పణ జరగగా వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రెండో రోజు కూడా తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాల కోసం త్రివేణి సంగమ తీరానికి తరలి వస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా నిన్న రాత్రి మహాహారతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఓవైపు మహాహారతి క్రతువుగా కొనసాగుతుండగా నదికి అవతల మహారాష్ట్ర వైపు భారీగా బాణసంచ పేల్చారు. దీంతో మహాహారతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్లు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ప్రకటించారు. దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాల లోపు పనులన్నీ పూర్తి చేస్తామని, పనులకు గ్రీన్ ఛానల్లో నిధులిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి. అటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతామని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశాలు పొందేలా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామన్నారు. కొత్త విద్యా సంవత్సరం నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. సచివాలయంలో శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వసతులు లేకుంటే సమీపంలోనే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని మంత్రి సీతక్క సూచించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఫిజీ దీవుల్లోని నాడిలో జరగనున్న ఆసియా పసిఫిక్ రీజనల్ వర్క్షాప్లో పాల్గొననున్నారు. మే 19 నుంచి 21 వరకు జరగనున్న ఈ వర్క్షాప్లో లక్ష్మణ్ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెల్లడించింది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యూకే, ఫిజీ రిపబ్లిక్ పార్లమెంట్ సంయుక్తంగా ఈ కార్యశాలలను నిర్వహిస్తున్నాయని తెలిపింది. పబ్లిక్ ఫైనాన్స్లో మరింత జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి పిఎస్సీలను బలోపేతం చేయాలనేదే వర్క్షాప్ లక్ష్యమని వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని ఆమ్రాబాద్లోని మాచారంలో ప్రారంభిస్తారని వెల్లడించింది. పథకం కోసం 5 ఏళ్లలో 12,600 కోట్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్తు ద్వారా సాగునీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కాగా ఈ పథకం ద్వారా 2 లక్షలకు పైగా గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యానవన శాఖ అధికారుల పాత్ర కీలకంగా మారనుంది. నాయకత్వం అనేది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం మానుకోవాలని, పాలనపై రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ సూచించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో నేతల స్థాయిని గురించి మాట్లాడేవారు. కాంగ్రెస్లో ఏ హోదాతో ప్రియాంక, రాహుల్ గాంధీ తెలంగాణలో డిక్లరేషన్లు ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పగ్గాలు దళితులకు ఇవ్వాలని చెబుతున్న హస్తం నేతలు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలన్నారు. దళితులకు 2 సార్లు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని కొప్పులీశ్వర్ అన్నారు. ఏ పార్టీకి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఆ పార్టీ విధాన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేది అంతర్గతమైనటువంటి విషయం. ఐక్యతతో ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా పార్టీ బాగోగుల కోసం, ఈ ప్రాంత యొక్క అవసరాల కోసం, రేపు రానున్నటువంటి కాలంలో పార్టీని బలోపేతం చేయడం కోసం మా నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి. మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఢిల్లీకి పరుగులు పెట్టాలి. మీకు నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నదా? నిన్న కేటీఆర్ ను, కేసీఆర్ ను పట్టుకొని, తర్వాత హరీష్ రావు గారిని పట్టుకొని బిల్లా రంగా అని మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారి స్థాయిలో మేము అడుగుతున్నాం. రాష్ట్రం అంతా అధోగతి పాలవుతుంటే అవకాశాలు కల్పించడం కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. గోదావరి ఖనిలో వచ్చే ఆదివారం నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రైవేటు కంపెనీలు పాల్గొని 3,000 మందికి ఉద్యోగాలు ఇస్తాయని తెలిపారు. నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయటం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నందున పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్కు పరిపాటిగా మారిందని మంత్రి సీతక్క విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీదారుల ములుగు రామప్ప దేవాలయ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సీతక్క ఖండించారు. గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్లు కడుక్కుని వెళ్లటం ఆచారమని, అదే అక్కడ పాటించారని సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చవద్దని హితవు పలికారు. గతంలో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసంటూ బీఆర్ఎస్ తీరును విమర్శించారు సీతక్క.
కాగా మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో సుందరీమణుల పర్యటన సజావుగా సాగేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల మహబూబ్ నగర్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోకులం రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో పిల్లలమర్రి పర్యాటక కేంద్రం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? త్రిమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, అంటే ఈ ప్రపంచ సుందరి పోటీల కార్యక్రమానికి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలను వారిని విభజించి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి, అంటే ఆ ప్రాంతాలను చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు కొంతమంది అమెరికాకు చెందినటువంటి కొంతమంది సుందరీమణులను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలమర్రిని చూపించి దీనికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలమర్రిని సందర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఇక్కడ ఏదైతే వీరు సందర్శించినటువంటి పిల్లలమర్రిలో పనులు అయితే వేగవంతం చేశారు. ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఇక్కడ అన్ని రకాలైనటువంటి, అంటే పిల్లలమర్రికి ఒక ప్రశస్తాన్ని వివరించేందుకు ఒక ఎల్ఈడి ప్రొజెక్టర్ తో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆనవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వాటిని కూడా వివరించేందుకు ఇక్కడ గైడ్స్, అంటే లోకల్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రవి, షెడ్యూల్ ప్రకారం పిల్లలమర్రినా లేకుంటే పిల్లలమర్రితో పాటు ఏ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. షెడ్యూల్ ప్రకారం సుందరీమణులందరూ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా పిల్లలమర్రికి చేరుకుంటారు. 5 గంటల వరకు. 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకొని దాదాపు 2 గంటల పాటు పిల్లలమర్రిని ఇక్కడనే పిల్లలమర్రి యొక్క ప్రతిష్టంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జింగల పార్కు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు, అంటే ఇక్కడ పిల్లలమర్రిలో ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే 3.5 ఎకరాలు ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే వారు తిరిగి దీనికి సంబంధించిన వివరాలు మాత్రం తెలుసుకొని మళ్ళీ షెడ్యూల్ ప్రకారం తిరిగి 7 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. దీనికి మొత్తం ప్రశాంతంగా ఈ షెడ్యూల్ మొత్తం సుందరీమణుల షెడ్యూల్ మొత్తం ప్రశాంతంగా కొనసాగేలా దాదాపు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా దాదాపు 1000కి పైగా పోలీసులను ఉపయోగించనుంది. దాదాపు దారి పొడిన కూడా పోలీసులను మోహరించి వీరంతా పర్యటన అంతా కూడా సజావుగా సాగిందేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. వీరి పర్యటనతో ఈ పాలమూరులో ఉన్నటువంటి పిల్లలమర్రి యొక్క ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారులు ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే రవి, ప్రపంచ సుందరీమణుల పర్యటన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటారు? అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచా, ఈవినింగ్ నుంచా? త్రిమూర్తులు ప్రపంచ సుందరీమణుల యొక్క పర్యటన అంటే దాదాపు అక్కడ హైదరాబాద్ లో నుంచి దాదాపు 4 గంటలకు ప్రారంభమై ఇక్కడికి 5 గంటల వరకు చేరుకునే అవకాశం ఉంది. 5 గంటలకు చేరుకొని వారు నేరుగా పిల్లలమర్రిలోకి వస్తారు, ఎక్కడికి వెళ్లరు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పట్టణంలో సుందరీకరణ పనులను కూడా చేశారు. నేరుగా ఈ పాలమూరు పట్టణానికి అంటే మెయిన్ పట్టణానికి కొద్ది దూరంలోనే ఇది ఉంటుంది. దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా అటు పోలీస్ శాఖ తరఫున కానీ ఇటు బల్దియా తరఫున కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే వాళ్ళు దారి పొడవునా వచ్చి హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి పిల్లలమర్రికి చేరుకుంటారు. పిల్లలమర్రిలో ఈ పిల్లలమర్రిని సందర్శించి మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల షెడ్యూల్ అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు. అయితే ఈ అధికారులు ఏర్పాట్లు కూడా ఇక్కడి వరకు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ రవి. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లేట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి, క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ?
అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వెల్కమ్ బ్యాక్. బాధ్యతారాహిత్యంగా ఉండే పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచ దేశాలను ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ అక్కడి సైనికులతో ముచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన రక్షణ మంత్రి టెర్రరిస్టులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసిన జవాన్లకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని అదొక కమిట్మెంట్ అని పేర్కొన్నారు. భారత్పై ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మరోమారు హెచ్చరించారు. అనంతరం శ్రీనగర్ ఎయిర్ బేస్ను సందర్శించిన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దాయాది వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा, साथियों, हमारी सेनाओं हमारी सीमाओं पर अपनी मातृभूमि की रक्षा के लिए जिस तरह से आप सभी बिना रुके बिना थके दिन रात लगे रहते हैं वह अपने आप में अद्भुत है और अद्वितीय भी है. आपकी यही बातें हम सब भारतीयों के लिए मार्गदर्शक का कार्य करती हैं. అయితే పాకిస్తాన్లోని ఏ అణుస్థావరం నుంచి కూడా అణుధార్మికత వెలువడలేదని, లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రేడియేషన్ లీక్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో IAEA ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సింధూరులో భాగంగా మొత్తం 9 స్థావరాలపై దాడి చేస్తున్న భారత్ పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై కూడా విరుచుకుపడినట్లు వార్తలు వెలువడ్డాయి. పాకిస్తాన్ ప్రధాన బలంగా చెప్పుకునే అణ్వాయుధాల నియంత్రణ కేంద్రంపైనే భారత్ దాడి చేయటం అమెరికాను కూడా కలవరపెట్టిందంటూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి. అందుకే కాల్పుల విరమణ దిశగా ఇరు దేశాలను ఒప్పించేందుకు అమెరికా రంగంలోకి దిగిందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేడియేషన్ లీక్ అవుతుందనే వదంతులు కూడా వినిపించాయి. దీంతో అణుధార్మికత ఏది విడుదల కావటం లేదని, తమకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అటువంటి పరిస్థితి ఏదీ లేదని IAEA తెలిపింది. మే 7వ తేదీన వెనక్కి తగ్గిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 10వ తేదీన వెనక్కు తగ్గటం చూస్తే ఎవరు కాల్పుల విరమణను కోరుకున్నారో అర్థమవుతుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హండరస్ ఎంబసీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జయశంకర్ మాట్లాడారు. ఉగ్రవాదులు వారి స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసిందని, పాక్ మిలిటరీపై దాడులు చేయలేదన్నారు. పాకిస్తాన్తో మరీ ముఖ్యంగా కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ అనుమతించదని, కేంద్రంలోని ప్రతి ప్రభుత్వము ఇదే వైఖరిని అనుసరిస్తోందని అన్నారు. భారత్ చాలా వస్తువులపై జీరో టారిఫ్ ఆఫర్ చేసిందన్న ట్రంప్ వ్యాఖ్యలపైన జయశంకర్ స్పందించారు. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, సంక్లిష్టమైన అంశాలపై జరిగే చర్చల గురించి ఒప్పందం కుదరక ముందు మాట్లాడటం తొందరపాటు అవుతుందని అన్నారు. Having said that, I know, what you have spoken to me earlier, that many issues have been raised. I honestly don't see the, to me things are fairly clear. So let me take this opportunity to spell out our position. One, where Pakistan is concerned, our relations, our dealings with them will be bilateral and strictly bilateral. That is a national consensus for many years, and there is absolutely no change in that consensus that dealings with Pakistan will be bilateral. Talks with Pakistan. I think the Prime Minister made it very clear that the only talks with Pakistan will be on terror. That Pakistan has a list of terrorists who need to be handed over. They have to shut down.
కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో గాయపడి ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న జవాన్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. జవాన్ల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు. 21 రోజుల పాటు సాగిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో ఒక్క జవాను ప్రాణం కూడా పోకుండా సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహించారని అమిత్ షా కొనియాడారు. కాగా జవాన్లను పరామర్శించిన సందర్భంగా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా అమిత్ షా వెంట ఉన్నారు. కశ్మీర్ లోయను సందర్శించడానికి పర్యాటకులు నిర్భయంగా రావాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన కేంద్ర మంత్రి శ్రీనగర్కు విమాన రాకపోకలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. ఇవాల్టి నుంచే అన్ని ప్రాంతాల నుంచి శ్రీనగర్కు విమాన సేవలు ప్రారంభమయ్యాయని, ఇక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుద్దామని అన్నారు. तारीख जो है आज से हम पूरी तरह से सारे शेड्यूल्स ओपन कर दिए हैं. दिल्ली हो, बम्बई हो, बाकी देश के ऑल ओवर कंट्री जितने भी कनेक्शंस पहले थे करीब वही कनेक्शन सारे रीइंस्टॉल करके सब वापस चलने लगे हैं. पूरा 100% ऑक्यूपेंसी था और बाकी जो पैसेंजर से भी हम बात कर रहे थे एयरपोर्ट में भी जो इंफॉर्मेशन जानकारी हमने ली तो काफ़ी फुल जा रहे हैं आजकल फ्लाइट्स जो आने के हैं यहाँ से जाने के हैं. तो वो एक अच्छी चीज़ है कि वापस नॉर्मलसी आने के लिए हम एक मेट्रिक देख सकते हैं कि सिविल एविएशन कैसे काम कर रहा है. तो उसके लिए एक खुशी की बात है, वो आप सबसे भी शेयर कर रहे हैं. तो हमने एक और बात भी थी कि आए एयरपोर्ट देखा, एयरपोर्ट पे ऑपरेशन सब कुछ एकदम नॉर्मल चल रहा है और पूरी साज के साथ वहाँ पे लोग भी काम करने के लिए तैयार हैं. దేశంలో భూ వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్రం డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా భూముల రీసర్వేను చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో భూముల సర్వేలపై జరిగిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ దేశంలో ప్రస్తుతం 4% గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయిందని తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగు కేసుల్లో 66% పైగా కేసులు, సుప్రీంకోర్టులో 3వ వంతు కేసులు భూ వివాదాలకు చెందినవేనని చెప్పారు. అధునాతన సాంకేతికతతో భూ సర్వేలు తిరిగి చేపట్టి భూముల యాజమాన్యానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 5 విడతల్లో భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఈ దిశగా ఆధార్ కార్డులతో భూ యాజమాన్యానికి సంబంధించిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ను అనుసంధానం చేయాలని పెమ్మసాని సూచించారు. కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. అయితే ఈ మ్యాప్స్ అన్నీ కూడా 100 ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి. ఈ 100 ఇయర్స్లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్గా చాలా మందికి మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది. అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వేరే 2 స్టేట్స్, గుజరాత్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. ఎన్నికల సమయంలో పరిపాలన దృష్ట్యా మల్టీజోన్ 1, 2లకు చెందిన తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. గురువారం ఆయా జోన్ల పరిధిలోని కొంతమంది తహసీల్దార్లు తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ల అభ్యర్థనను పరిశీలించిన తర్వాత ఖాళీల ఆధారంగా పాత స్థానాలకు కేటాయించినట్లు తెలిపారు. మల్టీజోన్ 1 పరిధిలో 55 మంది, మల్టీజోన్ 2 పరిధిలో 44 మంది బదిలీలు చేస్తున్నట్లు కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. యూపీఎస్సీ సీనియర్ సభ్యులు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ శుక్లా అజయ్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అజయ్ కుమార్ 1985 బ్యాచ్కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. కేరళ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆయన పలు కీలక పదవుల్లో పనిచేశారు. చివరిగా 2019 ఆగస్టు 23 నుంచి 2022 అక్టోబర్ 31 దాకా రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
ప్రత్యేక పోక్సో కోర్టుల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల కేసుల విచారణ ఆలస్యమవుతోందని న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది మరియు పిబి వరలేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో కేసుల దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారులను అప్రమత్తం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యత ప్రాతిపదికన విచారించడానికి ప్రత్యేక కోర్టులు అవసరమని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం నిధులతో పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశాలను మెజారిటీ రాష్ట్రాలు పాటిస్తున్నప్పటికీ బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒరిస్సా మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వెంటనే పోక్సో కోర్టులు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ కోఠి కేంద్రీయ సదన్లో కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసిను కవాడిగూడలోని సిజిఓ కాంప్లెక్స్కు తరలించారు. పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖకు చెందిన పలు మీడియా యూనిట్ల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబిసి అధికారులు, సిబ్బందికి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళలోని త్రిశూర్ జిల్లాలో కేంద్ర మంత్రి సురేష్ గోపి తిరంగ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు కృతజ్ఞతగా బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి బలమైన హెచ్చరికగా పనిచేస్తుందని ఆయన అన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు జెండాలు, త్రివర్ణ బెలూన్లు పట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురువగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 నిన్న సాయంత్రం ముగిశాయి. బీహార్లోని పాట్నాలో గల పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 4న యూత్ గేమ్స్ ప్రారంభమైన ఈ పోటీల్లో 58 స్వర్ణాలు, 47 రజతాలు సహా 158 పథకాలు గెలుచుకున్న మహారాష్ట్ర ఈ క్రీడల్లో మొత్తంలో ఛాంపియన్గా నిలిచింది. 39 స్వర్ణాలు, 27 రజతాలతో మొత్తం 117 పథకాలు గెలుచుకుని హర్యానా 2వ స్థానంలో నిలిచింది. కాగా రాజస్థాన్ 24 స్వర్ణాలు, 12 రజతాలు గెలుచుకుని మొత్తం 60 పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 9 స్వర్ణాలు, 3 రజతాలు, 11 కాంస్య పథకాలతో మొత్తం 23 పథకాలు గెలుచుకుని 12వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అనేక రికార్డులు నమోదయ్యాయి, అనేక రికార్డులు బద్దలయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్లో కొత్త రికార్డులు సృష్టించారు. 400 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన కదిర్ ఖాన్, 100 మీటర్ల స్ప్రింట్లో మహారాష్ట్రకు చెందిన ఆదిత్య హిసాలే ఖేలో ఇండియా గేమ్స్లో కొత్త రికార్డులను సృష్టించారు. మరోవైపు ఆతిథ్య రాష్ట్రం బీహార్ మెరుగైన ఫలితాలను సాధించింది. గత ఎడిషన్లలో సింగిల్ డిజిట్ నుంచి ఈసారి 36 పథకాలు సాధించింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 200 కోట్లతో కాళేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచన. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామన్న మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆదేశం. భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ, భూముల రీసర్వేను చేపడుతున్నామన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని. గిరిజనుల కోసం మరో బృహత్తర కార్యక్రమం. ఈ నెల 18న ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. 2 లక్షల మంది గిరిజన రైతులకు ప్రయోజనం.
పాక్లో అణ్వాయుధాల భద్రతను పరీక్షించాలని ప్రపంచ దేశాలను కోరిన రాజ్నాథ్ సింగ్, భారత్పై ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని రక్షణ మంత్రి పునరుద్ఘాటన. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా హైదరాబాద్లో ఘనంగా తిరంగా యాత్ర. రేపు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు మరో 3 రోజుల పాటు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఘనంగా ముగిసిన ఖేలో ఇండియా 158 పథకాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర, 23 పథకాలు గెలుచుకుని 12వ స్థానంలో నిలిచిన తెలంగాణ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.